ఈటీవీ ప్రేక్షకులకు అభిమానులకు నా శుభాకాంక్షలు. దాదాపు 12 సంవత్సరాల శ్రమ ఈరోజు ఫలిస్తున్నందుకు చాలా అభినందిస్తున్నాను. ఈరోజు ప్రజల్లో ఈటీవీ బాగా పాపులర్ అయిపోయి అందరి మన్ననను పొందాలని కోరుకుంటూ సెలవు. ఈటీవీ ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ఆంధ్ర టుడే లాగా ఈటీవీని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సాయి ప్రసాద్ బెజ్జం. ఈటీవీకి నా శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా ఈటీవీకి శుభాకాంక్షలు. ఈటీవీ ఛానల్కి అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. ఈటీవీకి నా శుభాకాంక్షలు. ఈటీవీ అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈటీవీకి నా శుభాకాంక్షలు. ఈటీవీ అన్ని వర్గాల మన్ననలను పొంది అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. పూర్తిగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. నూతనంగా ప్రారంభిస్తున్న ఈటీవీ వారికి నా శుభాకాంక్షలు. ఈ ఛానల్ ద్వారా అన్ని వర్గాల వారికి అన్ని విధాలుగా ఉపయోగపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని వర్గాలకి అందుబాటులో ఉంది, ప్రజలు సేవ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈటీవీకి నా శుభాకాంక్షలు. ఈటీవీ మరికంత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 4.5 ఏళ్ల శ్రమ ఫలితం మా సోదరుడు బెజ్జం సాయి ప్రసాద్ గారి కృషి ఫలితంగా నేడు మీ ముందుకు వస్తున్న ఈటీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఈ విధంగానే మరెన్నో దళితుల బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యలను వెలికి తీసి వెనుకంజ వేయకుండా ముందుకు సాగాలని ఈటీవీ భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలనేది మా కోరిక. బెజ్జం సాయి ప్రసాద్ గారు సీఈఓగా మరి వారి నాయకత్వంలో ముందుకు సాగాలని మా అభినందన తెలియజేస్తుంది. ఈటీవీ ఛానల్కి హృదయపూర్వక శుభాకాంక్షలు. సాయి ప్రసాద్ గారి నాయకత్వంలో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఈటీవీ ఇంకా మరికొన్ని కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను. నా శుభాకాంక్షలు. ఈటీవీ భవిష్యత్తులో ముందుకెళ్ళి దినదినాభివృద్ధి చెంది జిల్లాలో ఒక ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల పక్షానికి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆంధ్ర టుడే చీఫ్ ఎడిటర్ బెజ్జం సాయి ప్రసాద్ గారు ప్రింట్ మీడియా నుంచి మరి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా నూతన వరవడిని సృష్టించి అందరికి అందుబాటులో ఉండాలని ఈ ఛానల్ని సామాన్యునికి చేరువలో ఉండే విధంగా సామాన్యునిపై ప్రజా పోరాటం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈటీవీ భవిష్యత్తులో
ముందుకెళ్ళాలని హృదయపూర్వక కోరుకుంటూ డిటివి ఛానల్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మెంబర్షిప్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పత్రిక మన ఛానల్ అని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిటివికి నా శుభాకాంక్షలు. డిటివి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు మన్నన పొంది అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిటివి వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజానికి అందించి తద్వారా సమాజ అభివృద్ధికి డిటివి తన వంతు శాయశక్తులా కృషి చేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. వీరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. డిటివి భవిష్యత్తులో ప్రజా టీవీగా మారాలని, ప్రజల యొక్క ఆకాంక్షలను తీర్చగలదని ఆశిస్తూ మనసారా దీవిస్తూ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను.